ఇది డెఫినెట్గా చేయాలి, నా పేరుండిపోవాలి, పార్టీ పేరుండిపోవాలి, ఇదే నా ఆశ. కొంచెం అత్యాశ కూడా ఉండింది, కానీ తప్పదు, చేయాలి. మీ ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 ఏంటి అసలు అది? సూపర్ 6 అన్నది ప్రజలకి కావలసినవి సంక్షేమం ఇవ్వటంలో ఈరోజు ఒక స్కీమ్, అంటే ఒక హెవీగా కాకుండా ఒక సూపర్ 6 ఏర్పాటు చేసుకుని ఈ 6 పథకాలు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఉమ్మడిగా ప్రజలకు ఇవ్వడానికి చేసిన స్కీమ్స్. అమ్మకు వందనం పెట్టారు. అమ్మకు వందనం కింద, అమ్మఒడి కింద జగన్మోహన్ రెడ్డి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి ఒకరికి కన్ఫైన్ చేశారు. సో ఒక్కొక్కరికి 2-3 పిల్లలు ఉంటారు, ఒకరినే చదివించుకుంటే రెండో పిల్లల్ని ఏం చేయాలి? సో ఇలాంటి సిచ్యువేషన్స్ రాకూడదని చంద్రబాబు నాయుడు గారు అమ్మకు వందనం కింద 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదివించడానికి ఇస్తానన్నారు. అట్ ద సేమ్ టైం ప్రతి ఆడబిడ్డకి ఒక భరోసా ఉండాలి. నెల అయ్యేసరికి గవర్నమెంట్ నుంచి నాకు ఇంత వస్తుందంటే ఎంతో కొంత డబ్బులు చేతిలో ఉంటే ఒక భరోసా ఉంటుంది. కాబట్టి ఆ ఆడబిడ్డ నిధి అని చెప్పి 1,500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వేయడానికి సిద్ధపడ్డారు. అట్ ద సేమ్ టైం గ్యాస్ సిలిండర్ విపరీతంగా పెరిగిపోయిన ధరలు వాళ్ళకి కొంచెం ఊరట కలిగించడానికి, అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటేనండి, మన దేశ ప్రామాణికం కానీ ఏదైనా ఒక ప్రామాణికంగా తీసుకునేటప్పుడు ఆ దేశంలో ఉన్న స్త్రీ తాలూకా స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తారు. అంటే ఆ స్త్రీ కనుక హ్యాపీగా ఉందనుకోండి, ఆ గవర్నమెంట్ మంచిగా పనిచేస్తుందని అర్థం. సో దాన్ని బేస్ చేసుకొని ఆ ప్రెజర్ క్యారీ చేయకుండా ఉండటానికి అని చెప్పి డెఫినెట్గా ఇది చేసిన సందర్భం ఇది. అదే సూపర్ 6. అందులోనే ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం కానీ, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ కానీ, ఇంటింటికి మంచినీటి పథకాలు కానీ, రైతులకు సంబంధించి కానీ అన్ని. మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడు ప్రకటించిన పథకాలు ఏదో వైసీపీ అమలు చేస్తున్న పథకాలు ఆగిపోతాయనే ప్రచారం వైసీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. అది కరెక్టేనా? బుర్రోండవాడు ఎవడు కూడా ఆ మాట అనడానికి కూడా ఇష్టపడ్డండి. ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియా అంటేనే అదొక ఫేక్ వైసీపీ సోషల్ మీడియా అనే కన్నా ఫేక్ సోషల్ మీడియా అంటే దాని బెస్ట్ వర్డ్. ఎందుకంటే నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నానండి, వైసీపీ సోషల్ మీడియాలో వచ్చిన వాటిల్లో నాకు తెలిసి వాళ్ళు పొగుడుతో రాసిన, మమ్మల్ని తిట్టి రాసిన అందులోని 99% తప్పులే ఉంటాయి. ఆ 1% కూడా ఎవడో ఒకడు ఉంటాడు కాబట్టి ఆడ ఎలాంటిదని పెడతాడేమో అనుకుంటున్నాను, కానీ 99% తప్పులే, ఫేకే. తప్పులు కూడా కదా, ఫేక్. ఇప్పుడు ఫేక్తోనే కదా సమస్య. ఫేక్తోనే సమస్య. కాబట్టి జనాల్ని మభ్యపెట్టి మస్పూస్ మారేడుకాయ చేయడానికి, మభ్యపెట్టడానికి, అబద్ధాన్ని నిజంగా మలచడానికి వాళ్ళు సోషల్ మీడియాని వేదిక మార్చుకుంటున్నారు. దానికి పేటిఎంస్ చేస్తున్నారు, పోస్ట్కి 5 రూపాయలు చొప్పున ఇస్తున్నారు వాళ్ళకి. అందువల్ల వాళ్ళు ఏంటంటే ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు రాస్తున్నారు. అది నిజమేమో అని ప్రజలు మభ్యపడతారేమో అనుకుంటున్నారు. ఎంతకాలం మభ్యపెట్టగలరు? ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఆ టైం పీరియడ్ వరకే మభ్యపెట్టగలరు. దాని బియాండ్ దట్ టైం పీరియడ్ మీరు నిజం చెప్పినా వాళ్ళు నిజంగా రేపు నిజం చెప్పినా అబద్ధమని అనుకుంటారు జనాలు. అదే ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ఇంత వ్యతిరేకత ఉంది వైసీపీ గవర్నమెంట్కి.